బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రగిరి పిఎస్ లో హీరో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. శ్రీ విద్యానికేతన్లో జరుగుతున్న దౌర్జన్యాలపై సిఐ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదు అందించారు. బౌన్సర్లు తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు వ్యవస్థపైన, దేవుడిపైన, ప్రస్తుత ప్రభుత్వంపైన తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. విద్యానికేతన్ విద్యా సంస్థల్లో జరుగుతున్న గొడవలపైన సరైన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థల వద్ద జరుగుతున్న దౌర్జన్యాలు తన తండ్రి మోహన్ బాబుకు తెలియకనే జరుగుతున్నాయని తెలిపారు. తన తండ్రికి తెలిస్తే ఇలాంటి వాటిని ఉపేక్షించరని చెప్పారు మనోజ్. నా దగ్గర అన్ని గ్రూపులు ఉన్నాయి. సో ఇది ఆన్ గోయింగ్ ఇష్యూ. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆస్తి గొడవలు కాదు, ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య. ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్లెటూరు మనిషిది, ప్రతి ఒక్క ఊరు మనిషిది, ప్రతి ఒక్క స్టూడెంట్ది, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం. తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి, మా కమిషనర్ సుధీర్ బాబు గారికి, అలాగే మా పాడి షరీఫ్ సిఐ, ప్రతి ఒక్కరికి సిఐ గారికి, ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మేము అక్కడ వినపం చేసి ఆ బౌన్సర్ది మీరంతా టీవీలో చూశారు. అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది, అప్పుడు ప్రెస్లో వచ్చింది కాబట్టి అందరూ ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను సిఐ గారికి, డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను, సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు ఆ ఇష్యూని. దానికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు. ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో టక్కని ఒక 10 మంది నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది. ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మొహం మీద కెమెరా పెడితే ఎవరు అడగరు. దయచేసి మీరు హోంవర్క్ చేయండి, కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి, మీరు చుట్టుపక్కల నన్ను కనుక్కొని మీరు ఒక్కరు చిన్న రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరు చెప్పేది తప్ప రైటా, తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి. మీరు చంద్రగిరి పిఎస్ లో హీరో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. శ్రీ విద్యానికేతన్లో జరుగుతున్న దౌర్జన్యాలపై సిఐ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మంచు మనోజ్ ఫిర్యాదుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ వంశీ. మంచు మనోజ్ మరొకసారి చంద్రగిరి ఎదుటుగా ఉన్నటువంటి ఈ యొక్క షాప్ యజమానులను కూడా కలవడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అకృత్యాలపైన కూడా ఈ యొక్క చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యొక్క సిఐ సుబ్బరామరెడ్డిని కూడా కలిశారు. ఈ విద్యానికేతన్ వద్ద పెద్ద ఎత్తున దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి మంచు మనోజ్ ఆ యొక్క ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది. గొడవలకు అక్కడ కలకలం రేపుతున్నటువంటి బౌన్సర్లు తదితర చర్యలపైన కూడా తదితర వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ నివసిస్తున్నటువంటి అంగుళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి యజమానుల్ని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టి వసూలుకు పాల్పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అనేటువంటి ప్రత్యేకంగా కూడా ఆ యొక్క కేసులో పొందుపరిచే ఫిర్యాదులో కూడా మంచు మనోజ్ పొందుపరిచారు. పోలీసు వ్యవస్థ పైన కావచ్చు, దేవుడి పైన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా తనకు పూర్తిగా కూడా నమ్మకం ఉందని, విద్యానికేతన్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి గొడవల పైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మంచు మనోజ్ కూడా ఆ యొక్క ఫిర్యాదులో కూడా తెలియపరచడం జరిగింది. అంటే విద్యా సంస్థల వద్ద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు తన తండ్రి మోహన్ బాబుకు ఏమీ తెలియకుండానే జరుగుతున్నాయని, అటువంటి దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ మోహన్ బాబు చేయడనేటువంటిది కూడా ఈ యొక్క మీడియాతో కూడా మనోజ్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే తన తాత అవ్వల సమాధుల వద్ద కూడా పోనివ్వకుండా ఆ యొక్క కళాశాల వద్ద ఉన్నటువంటి బౌన్సర్లు పూర్తిగా కూడా అడ్డుకోవడం జరిగింది. ఇది ఎప్పటికీ దినదిన అభివృద్ధి చెందుతూ వారి యొక్క కుటుంబంలో కలహాలు వస్తూనే ఉన్నాయి. అయితే మనోజ్ ఇవాళ చేసినటువంటి యొక్క కంప్లైంట్ మీద సిఐ సుబ్బరామరెడ్డి కూడా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. తదుపరి చర్యలు కూడా ఉపక్రమించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతోంది వంశీ. రైట్, థ్యాంక్ యూ రాము.